ఇటుగా అమెరికా ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ టాక్స్ ఎంతవరకు వచ్చాయి? ఇరాన్ కండిషన్స్ ఏంటి? అమెరికా అబ్జెక్షన్స్ ఏంటి? ఎన్ని కండిషన్లకు రెండు దేశాలు అంగీకరించాయి? పూర్తిగా ఎన్నింటిపైన సందిగ్ధత నెలకొంది? పసిపిల్లల శవాల సాక్షిగా శాంతి కపోతాలు ఎగురుతాయా? వేలాది మంది సమాధుల మీద జరుగుతున్న శాంతి చర్చలు ఫలిస్తాయా? శిథిల నగరాల జ్ఞాపకాలతో ఇరు దేశాలు యుద్ధం ముగిస్తాయా అన్న ప్రశ్నలకు ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. అలాగే శాంతి చర్చలకు ముందు ఇరాన్ ప్రతినిధులు చేసిన పని ప్రపంచాన్ని ఆలోచింపచేస్తోంది. అమెరికా దాడిలో చనిపోయిన స్కూల్ పిల్లల ఫోటోలు, వారి బ్యాగులను ఇరాన్ ప్రతినిధి బృందం వచ్చిన ఫ్లైట్లోని సీట్లలో పెట్టి నివాళులర్పించి ఇస్లామాబాద్లో అడుగుపెట్టారు. ఆ చిన్నారుల హత్యకు అమెరికా సమాధానం చెప్పాలి అన్నట్లు వారు ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది. 45 రోజుల యుద్ధం తర్వాత 2 వారాల సీజ్ ఫైర్ కు అంగీకరించిన అమెరికా, ఇరాన్ ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు ప్రారంభించాయి. మొదటి రోజు 5 గంటలు ఆలస్యంగా 2 దేశాల మధ్య శాంతి చర్చలు జరిగాయి. అమెరికా ముందు ముఖ్యంగా 4 షరతులు పెట్టింది ఇరాన్. హర్మోజ్ జలసంధిపై తమ సార్వభౌమత్వాన్ని అంగీకరించాలని డిమాండ్ చేసింది. లెబనాన్తో సహా పశ్చిమాసియాలో పూర్తిగా కాల్పుల విరమణ అమలు చేయాలని, యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని కోరింది. అలాగే పశ్చిమాసియాలో అమెరికా బలగాల ఉపసంహరణ, ఫ్రీజ్ చేసిన ఆస్తులను విడుదల డిమాండ్లను అమెరికా ముందుంచింది. తొలుత ఇరాన్ ప్రతినిధి బృందంతో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో పాక్ ప్రధాని సమావేశమయ్యారు. ఇరాన్ ప్రతిపాదనలను అమెరికా ప్రతినిధి బృందానికి ఇచ్చారు. ఖతార్తో సహా వివిధ దేశాల్లో 11 లక్షల కోట్ల ఇరాన్ నిధులను అమెరికా ఫ్రీజ్ చేసింది. శాంతి చర్చల్లో భాగంగా ఖతార్లో ఫ్రీజ్ అయిన $6 బిలియన్ అంటే 55,000 కోట్లు విడుదల చేసేందుకు అమెరికా అంగీకరించినట్లు తెలుస్తోంది. హర్ముజ్పై ఇరాన్ పెత్తనం, లెబనాన్లో కాల్పుల విరమణ, యుద్ధ నష్టపరిహారానికి అమెరికా నో చెప్పింది. అలాగే 15 పాయింట్ల అజెండాను ఇరాన్ ముందుంచింది అమెరికా. అణ్వాయుధాలు విడనాడాలి, జలసంధిని అన్కండిషనల్ గా తెరవాలని ప్రధాన డిమాండ్లను అమెరికా, ఇరాన్ ముందుంచింది. ప్రాక్సీ గ్రూపులను ఇరాన్ విడనాడాలంటూ అమెరికా కండిషన్ పెట్టింది. ఇరాన్ డిమాండ్లకు అంగీకరించే ప్రసక్తే లేదని వైట్ హౌస్ తేల్చి చెప్పింది. మా దగ్గర అందరికంటే ఎక్కువ ముడి చమురు, గ్యాస్ ఉందని, అన్ని దేశాల నుంచి నౌకలు తమ వైపు వస్తున్నాయని ట్రంప్ అన్నారు. ఇరాన్ విఫల దేశమని మండిపడ్డారు. ఇస్లామాబాద్లో చర్చలు విఫలమైతే యుద్ధం మళ్లీ మొదలవుతుందన్నారు. ప్రపంచం ఇప్పటివరకు చూడని అత్యంత శక్తివంతమైన ఆయుధాలతో ఇరాన్పై దాడి చేస్తామని హెచ్చరించారు. మరోవైపు హర్మోజ్ జలసంధిని అమెరికా యుద్ధ నౌకలు దాటాయని, సీమైన్స్ తాము తీసేశామని ప్రకటించారు. ట్రంప్ చెప్పేవన్నీ అబద్ధాలంటూ కొట్టిపారేసిన ఇరాన్ హర్మోజ్ దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించింది. ఒకవైపు శాంతి చర్చలు, మరోవైపు హెచ్చరికలతో ఇప్పటికీ 2 దేశాల మధ్య టెన్షన్ వాతావరణం ఉంది. చర్చల్లో యుద్ధానికి ఎండ్ కార్డు వేస్తారో లేక కొనసాగిస్తారో చూడాలి మరి.